తాడిచర్ల బొగ్గుగనిని సింగరేణికి 2013లోనే కేంద్రం కేటాయించిందని, ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇచ్చింది కేవలం మైనింగ్ లీజు లైసెన్స్ మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక సింగరేణి సంస్థను గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కార్మికుల కష్టార్జితమైన 30,000 కోట్ల రూపాయలను వారికి అందకుండా గత ప్రభుత్వం వాడుకుందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం 2.5 ఏళ్ల పాలనలోనే 24,000 కోట్ల రూపాయలకు పైగా సింగరేణి నిధులను ఉపయోగిస్తుందని మండిపడ్డారు. సింగరేణి ఆస్తులను, కార్మికుల సంపదను కాపాడుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. సింగరేణి శ్రేయస్ దృష్ట్యా దాన్ని బయటపెట్టి కూడా అలాట్ చేశామని వారు చెప్పడం జరిగింది. సరే, అది వారు ఏ రకంగా చేసినా కొంత క్లియరెన్స్ ఇచ్చామని చెప్పినందుకు సంతోషం, వారి ధన్యవాదాలు కూడా. కానీ వాస్తవాల్ని మరుగున పరిచి వేరే రకంగా దాన్ని చిత్రీకరించడానికి కోసం ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనేది నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముందు సింగరేణి కాలనీస్ ఉన్నటువంటి అవసరాలు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే వాళ్ళు ఈ అసైన్ చేస్తూ ఈ ల్యాండ్ ని సింగరేణి కాలనీస్ కి కోల్ బ్లాక్లు ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ ని అలాట్ చేసేది ఏంటి? వై ఇట్ హెస్ బీన్ పెండింగ్ ఫ్రమ్ 2013 టు నౌ అనేది బేసిక్ క్వశ్చన్. 30,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల కష్టార్జితం వాళ్ళకు అందకుండా మీరు ఉపయోగించుకొని వాళ్ళ డబ్బాలకు ఇవ్వకుండా ఈరోజు సింగరేణి కార్మికుల పెద్దమేం చాంపియన్ అయినట్టు ఇష్టారాజ్యంగా దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వాడుకొని బీఆర్ఎస్ హయాంలో వాలుపోయారు. వీళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 24,000 కోట్ల పైచీలకు ఈ 2.5 సంవత్సరాల్లో 24,000 కోట్ల రూపాయలు. ఇది రాజకీయం కాదు, కార్మికుల యొక్క గుండె చప్పుడిది. నేను బీఆర్ఎస్ని కానీ కాంగ్రెస్ని విమర్శిస్తలేదు, ఒక వాస్తవం మాత్రం చెప్తున్నాను. 54,148 కోట్లు టోటల్, ఇద్దరు కలిపి, ఇద్దరి పుణ్యం, ఇద్దరి పాపము పుణ్యము వాళ్ళే అర్థం చేసుకోవాలి. అది మీద దృష్టి పెట్టి చేయకుండా ఏదో బొగ్గు బ్లాక్ వస్తే నేను ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పైందా, నేను ఇవ్వడమే తప్ప నన్ను ఎందుకు విమర్శి నాకు అర్థం కాలేదు. నేను కార్మికులకు కూడా అడుగుతా ఉన్నాను, మీ కార్మిక సంఘాలన్నీ కోరిన తర్వాత నేను ఎంతో కష్టపడి గత 6 నెలల నుంచి అనేక సార్లు మాట్లాడి లీగల్ ఒపీనియన్ తీసుకొని, సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకొని, రిజిస్ట్రార్ ఒపీనియన్ తీసుకొని అనేక రకాలుగా నేను ప్రయత్నాలు చేసి మా ఆఫీసర్స్ని ఒప్పించి నేను ఒక తెలంగాణ బిడ్డగా నేను బొగ్గు బ్లాక్ను తెస్తే నన్ను విమర్శిస్తున్నారు. నేను ఆ ప్రభుత్వాన్ని విమర్శించాలమన్నా ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన బొగ్గు బ్లాక్ వచ్చిందని దానికి విమర్శించాల్సిన అవసరం ఉంది. నాకైతే అది ఆశ్చర్యం వేసింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని నేను ఒక్క మాట మాట్లాడకుండా బొగ్గుబావి గురించి చెప్పిన దాన్ని నా మీద విమర్శించాల్సిన అవసరం ఉంది. నేను రాజకీయాలు మాట్లాడుకుంటే చాలా మాట్లాడవచ్చు, నా దగ్గర ఇంతనే కట్ట.